Please subscribe to 7 Media. ఓకే, పత్రికా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా సినిమా పూజకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా సినిమా పేరు వచ్చేసి కరుణామయ. త్రూ అవుట్ ప్రాన్ వరల్డ్ రిలీజ్ December 23rd, 2026. హీరో వచ్చి చైతన్య గారు, హీరోయిన్ వచ్చి శ్వేతశ్రీ, మిగిలిన తారాగణం ఉన్నారు. ఒక క్రిస్టియన్ రిలీజియస్ మీదగా ఈ సినిమా తీస్తున్నాం. క్రిస్మస్కి రిలీజింగ్ ఉంటుంది. ఓకే, నమస్తే. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా వెల్కమ్, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా టీంని, ఈ కరుణామయ టీంని ఆశీర్వదించిన శ్రీ 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 వివి వినాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే శ్రీ బిఎన్ ఆదిత్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఈ సినిమా కరుణామయ ఎంతో హృదయంతో కుటుంబ కథా చిత్రంగా దీన్ని మేము ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొస్తూ ఉన్నాము. December 23న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి నాకు ఈ కథను అప్పచెప్పి నా చేత ఈ సినిమా చేయిస్తున్నందుకు వారికి ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య శక్తి. కరుణామయ ఈ కథను మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా రాశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి సిరి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రాజేందర్ సార్కి, మహేందర్ సార్కి కూడా చాలా స్పెషల్ థ్యాంక్ యూ. మా మూవీని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్యారెక్టర్ అని ఏం కాదండి, చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు ఈజీగా. అంటే రిలీజియస్లా కాకుండా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అది
ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఈ వీళ్ళు వాళ్ళు అనేది అయితే ఏం భేదాలు ఏం లేకుండా చేస్తున్నాము. అండ్ అందరు కూడా అలాగే చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. దాంట్లో నెగిటివ్స్ కాకుండా పాజిటివ్స్ చాలా ఉన్నాయి మా మూవీలో. సో అవే చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్గా విభేదాల కోసం అనేది కాకుండా అండి, ఈ మూవీలో ఒక తండ్రి తన ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్తాడనేది చెప్పడమే ఈ సినిమా యొక్క ఉద్దేశం. తన చేసే జీవిత గమనంలో దేవుణ్ణి ఎలా చూశారు అనేది చెప్పడమే ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇప్పుడు కరుణామయ్య అనేది మీరు ఆన్ స్క్రీన్ 23వ తారీఖు చూస్తారు సార్. నేనేం చెప్పబోతున్నాను, ఏం చెప్తున్నాను, ఆ టైటిల్ ఎందుకు పెట్టాను అక్కడ, దానికి రీజన్ ఏంటి, దానికి వాల్యుయేషన్ ఏంటి, ఇవన్నీ ఆ రోజున మీరు ఆన్ స్క్రీన్ మీద అందరూ చూస్తారు. అవును 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 సెన్సారు పిలిచి మరీ చేయిస్తారు సార్. అంత గొప్పగా ఉంటుంది. ఒక్క చిన్న కట్టు కూడా లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రెగ్యులర్గా ఆగస్టు సెప్టెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 23కి ఆన్ ది డేట్ వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ చేస్తాం సార్. 5 మంత్స్లో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది సార్. రాత్రి పగలు 24 గంటలు 24 hours by 7 ఈ సినిమాని మేము కంప్లీట్ చేస్తాం. రాదు సార్, మోస్ట్లీ డేట్ అనేది చేంజ్ అవ్వదు. అదే డేట్లో మేము రిలీజ్ చేస్తాం సార్. అట్లనే కాదు సార్, సినిమా అప్పటికే మోస్ట్లీ కంప్లీట్ అవుతుంది. ఆ డేట్కి మేము అనుకున్నాము, ఆ డేట్కి మేము రిలీజ్ చేస్తాం మోస్ట్లీ. హీరో గారి పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ఒక పాస్టర్ గారి పాత్రలో ఉంటుందా లేకపోతే భక్తుల పాత్రలో ఉంటుందా, ఏంటి? ఈ పాత్రలు ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పడం నేను కరెక్ట్ కాదు. మీరు చూస్తే ఆ ఎమోషన్ని మీరు ఎలా జర్నీ చేస్తారో హీరోతో పాటు మీరు కూడా జర్నీ చేస్తారు. అంత గొప్పగా ఉంటుంది స్క్రిప్ట్ ఇది. యాక్చువల్గా క్లాసిక్ సినిమా ఒకటి వచ్చింది కరుణామయుడు. అవును, అందులో యాక్చువల్గా మంచి పాత్ర కూడా ఉంటుంది. అవును 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 పాత్ర వేషధారంలో కూడా అవును ప్రభువుని చూసినట్టు అనిపిస్తుంది. అవును. అలా ఇందులో ప్రభువుని ఎవరైనా చూపిస్తారా, ఏంటి? అదేనండి, తెలుస్తుంది మీకు. ఇప్పుడు అన్నీ ఒక్కసారి నేను బయటికి చెప్పడం కరెక్ట్ కాదు. సో మీరు ఆన్ ది స్క్రీన్ మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓకేనా? ఎనీ క్వశ్చన్ సార్? థ్యాంక్ యూ సో మచ్.